వాళ్ళు చేసిన గుణపాఠంకి వాళ్ళకి సరైన బుద్ధి వచ్చిందిగా. మరి వాళ్ళు చేసిన పనికి మనోళ్ళు చేసిన పనికి మనం కూడా జేమ్సేగా, జీన్స్ కాదుగా, జేమ్సేగా. ఇప్పుడు మనదా మేము బాధపడ్డాం, ఇప్పుడు వాళ్ళు బాధపడతారు. అది సరిపోయింది లెవెల్. నరేంద్ర మోదీ గారు అసలు ఇలాంటి చర్య తీసుకుంటారని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? దమ్మున్న లీడర్ ఆయన. చిన్న శాంపిల్ ఇచ్చారు, ఈసారి గట్టికి ఇస్తే అది అయిపోయింది. ఏమన్నది ఇంకా. ఎప్పుడు హీరోలే మేము, దేశం కోసం ప్రాణం ఇచ్చాం, కానీ హీరోలే కానీ జీరోలు కాదుగా. ఇప్పుడైనా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అంటావు? దేనికైనా ఎప్పుడు సిద్ధమే మనం. నమస్తే పెద్దనా. నమస్తే. పాకిస్తాన్ పై దాడి చేశాడు తెలుసా నీకు? పాకిస్తాన్ పై దాడి నాకు తెలియదండి, ఇంకా చూడాల, పేపర్ చూడాల. పేపర్ కాదులే, టీవీలో వస్తుంది, పేపర్ లో రేపు వచ్చింది. ఉదయం 1:44 దాడి చేయడం జరిగింది. దాని పట్ల నీ అభిప్రాయం ఏంటి? మరి ఎవరికి నష్టం వచ్చింది నాకు చెప్పాలిగా. మీరు దాడి జరిగింది అంటున్నారు కదా, మరి ఎవరికి నష్టం వచ్చింది? పాకిస్తాన్ కే నష్టం జరిగింది. మంచిదేగా, వాళ్ళు చేసిన గుణపాఠంకి వాళ్ళకి సరైన బుద్ధి వచ్చిందిగా. మరి ఇంకేముంది ఇంకా, మరి దానికి సరిపోయిందిగా, లెవెల్ సరిపోయిందిగా. ఎవరు సరిపోయిందా? మరి వాళ్ళు చేసిన పనికి మనోళ్ళు చేసిన పనికి మనం కూడా జేమ్సేగా, జీన్స్ కాదుగా, జేమ్సేగా. మరి సరే న్యాయం చేశారుగా. బాధాకరం ఏందో వాళ్ళకి తెలిసిద్దిగా. ఇప్పుడు మనదా మేము బాధపడ్డాం, ఇప్పుడు వాళ్ళు బాధపడతారు. అది సరిపోయింది లెవెల్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చేసిన దాడికి ప్రతీకార చర్య ఉండదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ బొంద ఇంకేమంటారు. ఇంకా అప్పుడే అయిపోయింది ఇంకా పాకిస్తాన్ పని. ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే మరి ఇండియా ఏం చేసిద్దంటాం? ఇండియా ముందు వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళ దమ్ము సాలదలే గానీ, ఇండియా జేమ్స్ వాళ్ళు వేస్ట్ మాటలది. ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే మనం యుద్ధంలో దిగుతామా? ఎందుకు దగ్గర అంతా సై అంటే సై. ఇంకా మన వాళ్ళని తక్కువలేం లేరు, మన వాళ్ళు హీరోలే. నరేంద్ర మోదీ గారు అసలు ఇలాంటి చర్య తీసుకుంటారని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఏం చేయాలా ఆయనే చేయాలి. ఎందుకంటే ఆయన నెంబర్ 1 ఇండియాకి లీడర్. ఆయన మాటగా మనం ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఆయన చేస్తాడు, దమ్మున్న లీడర్ ఆయన. ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారు 70 మందిని. ఇంకా 30,000 మంది పైచీలుకున్నారంట. ట్రైనింగ్ తీసుకొని అక్కడే ఉన్నారు. అందరినీ కూడా మరి శిక్షించే అవకాశం ఉందంటారా ఇండియా ద్వారా? ఏదైనా మన మోడీ గారే చేస్తారు. ఎందుకంటే ఆయన చేతిలోనే పని. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కాబట్టి మన కూడా యాక్షన్ ఇచ్చారు, చిన్న శాంపిల్ ఇచ్చారు. ఈసారి గట్టికి ఇస్తే అది అయిపోయింది. ఏమన్నది ఇంకా. ఎందుకు ఇస్తారు? ఏం పర్లేదు, మన వాళ్ళు హీరోలే. మరి గట్టికి ఇచ్చారనుకో మన వాళ్ళకి కూడా కొద్దిగా నష్టం జరిగింది కదా. ఏ దేశం కోసం ప్రాణాలు ఎంతో మంది హీరోలు. మనం అంతా హీరోలే గానీ జీరోలు కాదుగా. ఎప్పుడు హీరోలే మేము, దేశం కోసం ప్రాణం ఇచ్చాం, కానీ హీరోలే గానీ జీరోలు కాదుగా. ఇప్పుడైనా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అంటావు? దేనికైనా ఎప్పుడు సిద్ధమే మనం.